వెల్కమ్ టు జస్ట్ వైబ్స్ ఫర్ యూ. నేను జ్యోత్స్న, మీ హోస్ట్. వి బ్రింగ్ యూ రియల్ పీపుల్, రియల్ సక్సెస్ స్టోరీస్. సో ఇవాళ మనతో పాటు వసంతరావు చవాన్ గారు ఉన్నారు. ఈయన గురించి చెప్పాలి అని అంటే 15 lakh LIC ఏజెంట్స్ ఇండియాలో ఉంటే అందులో ఓన్లీ 240 మెంబర్స్ కార్పొరేట్ క్లబ్ మెంబర్స్. హైదరాబాద్, సికింద్రాబాద్లో కలిపి 12 మంది ఉన్నారు. అండ్ వసంతరావు గారు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. వెల్కమ్ వసంతరావు గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ and joining us for the podcast. Thank you, madam. So వసంతరావు గారు ఇవాళ ఇక్కడ మన ముందు తన స్టోరీ ఏది 1-2 సంవత్సరాల స్టోరీ కాదు, 30 సంవత్సరాల స్టోరీ. కనీసం ఒక 5 జనరేషన్స్ మారిపోయి ఉంటాయి. 5 జనరేషన్స్లో తనని తను ఎలా ఇవాల్వ్ చేసుకున్నారు, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, తనకి ఏం సపోర్ట్ ఉంది, అక్కడి నుంచి ఈరోజు ఈ స్టేజ్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఈయన ఒక ట్రైనర్, విచ్ ఈజ్ నో లెస్ దెన్ అ అకంప్లిష్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో వసంత్ గారు, దిస్ ఈజ్ నాట్ అ సేల్స్ ఆర్ మార్కెటింగ్ పాడ్కాస్ట్. ఇది ఒక రియల్ హీరోని వరల్డ్కి ఎంత రాగా వీలైతే అంత రాగా పరిచయం చేయాలి అన్న ఒక ఇనిషియేటివ్. ఎందుకంటే సక్సెస్ఫుల్ వాళ్ళు మాట్లాడితే అందరూ వింటారు, కానీ సక్సెస్ఫుల్ అవ్వడానికి వెనకాల ఉన్న స్ట్రగుల్స్, ఛాలెంజెస్, ఫెయిల్యూర్స్, స్లీప్లెస్ నైట్స్, అది మీకొక్కరికే తెలుసుంటుంది. దాని గురించి మనం మాట్లాడగలిగే ప్లాట్ఫామ్స్ లేవు, అవి మాట్లాడుతుంటే వినే ఆడియన్స్ లేరు. బట్ మా ప్రయత్నం, మా టీం ప్రయత్నం ఏంటి అని అంటే, ఎవరైతే ఈ రోజున స్ట్రగుల్ అవుతున్నారో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇంకా జర్నీ, పిక్చర్ అభి బాకీ హే అంటారు కదా, అలాగా వాళ్ళ జర్నీ ఇక్కడ స్టాప్ అవ్వట్లేదు. కంటిన్యూ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఆ ఫీలింగ్ని ఎంఫసైజ్ చేసి దాన్ని ప్రూవ్ చేయడానికి మీలాంటి గెస్ట్స్తో మేము మాట్లాడుతుంటాం. థ్యాంక్ యూ. సో వసంత్ గారు, మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేడం, మా ప్రాపర్ వచ్చేసి మెదక్ డిస్టిక్, ఇప్పుడు సంగారెడ్డి, అండ్ నారాయణఖేడ్ కంటి అనే విలేజ్ ఉంది, అక్కడ ఒక తండ, ముకుందనాయక్ తండ అని ఉంటుంది. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి మేము 6 అన్నదమ్ములు, 2 సిస్టర్స్, అండ్ నేను పెద్దోని ఇంటికి. అండ్ ఆ స్ట్రగల్ ఈజ్ డిఫరెంట్. చిన్నప్పుడు ఉన్నప్పుడు తర్వాత మా దగ్గర ఆవులు కూడా ఉండేవి, వీటిని మమ్మీతో పాటు పని చేయాలి మార్నింగ్ 5 o'clock నుంచి. మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు నా వయసు 12-13 years నుంచే కష్టపడడం. మీ స్కూల్, మరి స్కూలింగ్ ఎలా? స్కూలింగ్ నుంచి అంటే మార్నింగ్ మమ్మీతో పాటు వర్క్ చేసేవాళ్ళం, అండ్ అక్కడి నుంచి మా బర్రెలు అండ్ ఆవులు ఉన్నాయి, అవి చైన్లో కట్టేసి అక్కడ నుంచి మళ్ళీ ఆ టైంలో నార్మల్గా ఈ బియ్యం సంచులు ఉంటాయి కదా, అవిటి నుంచే బ్యాగ్ చేసుకునే వాళ్ళు. అంటే మేము స్కూల్ బ్యాగ్ కూడా లేకుండే. అక్కడ నుంచి 4 kilometers మళ్ళీ ఈ ఎడ్లు కట్టేసి అక్కడ నుంచి పోవాలి, 4 kilometers. అలాగే నడుచుకుంటూనే, ఆ టైంలో మా తండ్రికి బస్సులు లేవు, కంటిన్యూ బురదలు ఉన్న, వర్షం ఉన్న, ఇవి కంటిన్యూ అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. సో 10th వరకు చదువుకున్నారు? 10th వరకు అంటే 9th వరకు అక్కడ చదువుకున్నాం. 9th ఇంకో 10th క్లాస్కు ఇంకొక గ్రామం ఉంది సిరిగాపూర్ అని, అక్కడ 10th చేశాము. 1 year అక్కడ చదువుకున్నాము. సో తర్వాత అక్కడ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాం మేడం. ఆ 10th క్లాస్లోనే 10th ఒక సబ్జెక్ట్ వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఆ సబ్జెక్ట్ రాలేనందుకు మళ్ళీ ఇంట్లో అయితే కష్టపడాల్సి తప్పదు. ఆ టైం 100 రూపాయలు తీసుకుని హైదరాబాద్కి వచ్చారు. 100 రూపాయలు తీసుకుని హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఒక్కళ్ళే వచ్చారా? నాతో పాటు ఇంకొక ఫ్రెండ్స్ ఉన్నారు. అందరు కంపెనీలో జాబ్ వస్తుందని చెప్పేసి ఆ హోటల్లో పని చేశాను, కానీ నాకు పడలేదు 24 hours. తర్వాత 10 months చేశాను. తర్వాత 1 year కూడా అయిపోయింది, కానీ ఆ టైంలో ఏజ్ లేదు. 2 years అయిపోయింది, అప్పటికే 17 years అవుతుంది. లైసెన్స్ రాదు. 18 years కాగానే 1998, 95, 96 నా బ్యాచ్, 10th బ్యాచ్ అయిపోయిన తర్వాత 98లో ఒకసారి బ్రోకర్ ఆర్టీఏ దగ్గర తీసుకెళ్లారు. సాబ్ ఏ బహుత్ అచ్చా డ్రైవర్ హై, బచ్పన్ మే ఛోటేపన్ సే సిఖా, ఇతనా అచ్చా డ్రైవర్ హై సాబ్, ఇస్కో లైసెన్స్ దేనా. ఎవరు? మీరు ఎక్కడైతే క్లీనర్ గా పనిచేశారో వాళ్ళు డ్రైవర్ లైసెన్స్ గురించి నాకు ఒక బ్రోకర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆర్టీఏ బ్రోకర్స్ ఉంటారు కదా, ఆ ఏజెంట్ దగ్గర తీసుకెళ్తే ఆర్టీఓ ఒప్పుకోలేడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, మళ్ళీ ఇంకొక 2 months తర్వాత. అంటే నిజంగానే మీరు డ్రైవ్ చేసేవాళ్ళ? అప్పుడు డ్రైవ్ చేసేవాళ్ళం, క్లీనర్ చేశాను మేడం. చాలా కష్టపడ్డాం క్లీనర్లో. అండ్ ఆ టైంలో వెళ్ళినప్పుడు నాకు మీసాలు లేవు. అరే ఉస్కో కుచ్ భీ నహీ దిఖ్ రహా, కుచ్ నహీ హై, ఔర్ దేఖో కిత్నా బచ్చా హై అని చెప్పేసి కొన్నిసార్లు ఇది చెప్పంగానే, అరే తు ఐసా నహీ హై, దూసరీ బార్ ఆయా జబ్ ఆ చోటు తెరకు ఇలాగాతాం అనుకుంటా
బొగ్గు గీశారు మేడం. మీసాలకి బదులు బొగ్గు. మీసాలలాగా కొద్దిగా మీసాలన్నా గడపన్నారు. ఆ బొగ్గు గీయంగానే తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లైసెన్స్ వచ్చేసింది. లైసెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజులు ట్యాక్సీ నడిపాను మేడం, ఒక 4-5 months ఎస్ఆర్ నగర్లో, అమీర్పేటలో. నేను తర్వాత చెప్పాను, సార్ నేను మార్నింగ్ తొందర అయినా 7 o'clock వచ్చేస్తాను, నేను బ్యాచిలర్గానే ఉంటాను, కానీ నాకు కాలేజ్కు టైం ఇవ్వాలి సార్, సాయంత్రం 5 to 9 ఉంటుంది అని చెప్పాను. కాసేపు ఆలోచించి సార్ చెప్పారు, ఓకే బేటా ఠీక్ అని చెప్పాను. जिस दिन काम रहा तो रहना, नहीं तो फिर जिस दिन काम रहा तो रहना అని చెప్పాను. ठीक है సార్, కभी कभी हो मैं रहता हूँ అని చెప్పాను. ఒప్పుకున్న తర్వాత సార్ ఓకే అన్నారు. మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుంచి ఇంటర్ అయిపోయింది మేడం. ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్టెన్స్ నుంచి సిటీ కాలేజ్లోనే డిగ్రీ చేశాను నేను 2000 వరకు. 2000 వరకు వచ్చిన తర్వాత 2005లో నా మ్యారేజ్ అయింది. 2005లో అప్పటికి మీ డిగ్రీ అయిపోయిందా? డిగ్రీ కంప్లీట్ కాలేదు, డిస్టెన్స్ నుంచి చేస్తున్నా అవన్నీ పని చేసుకుంటానే. ఎందుకంటే ఈ క్లీనర్ నుంచి అందరు క్లీనర్గా చేసినప్పుడు లారీలో 200 రూపీస్ సాలరీ మాకు, అండ్ డైలీ 20 రూపీస్ భత్తా అని ఇచ్చేవాళ్ళు. ఆ 20 రూపీస్లోనే 3 పూటలు తినాలి మేము. పొద్దునుంచి సాయంత్రం వరకు అలా 50 రూపీస్ డైలీ, ఎప్పుడప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ అట్లా నేను చేసుకునేవాడిని. అవి జమ చేసుకొని ఇంటికి ఇవ్వాలి. అండ్ ఇంకోటి మా ఉస్తాద్ అంటే డ్రైవర్ ఇప్పుడు లేరు. చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక డబల్ ఎల్ఐసిలో ఒక డబల్ ఏవో జాబ్ పడింది మేడం. నా డిగ్రీ కంప్లీట్ లేదు ఆ టైంలో, అండ్ ఈవిడిది కంప్లీట్ రిజల్ట్ వచ్చింది అప్పుడే. నువ్వైనా క్వాలిఫై అయినావు కదా ఆల్రెడీ, నువ్వు ఎగ్జామ్ రాయి, చెప్పలేం అదృష్టం వల్ల గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఇంకా బాగా అయిపోతుంది అని చెప్పేసి తనకు రాయించాం. జాబ్ గురించి ఏవో రాయిస్తున్నాడు, ఈయన డ్రైవర్ అని చెప్తారని చెప్పేసి నేను చెప్పకుండా ఏం చేశానంటే నైనే కూర్చుని నేను హిందీ బాగా మాట్లాడాను, ఓల్డ్ సిటీలో ఉన్నాను కదా. ఆ మూడో నమ్మకం పెట్టిన తర్వాత నేనైనా పాలసీ కర్నే వాళ్ళే మరీ జాతే బోల్తే సార్ ఏ కైసా హోతా అంటే ఆయన అన్నారు, ఓకే మన దగ్గర వస్తే నీకు ఓన్లీ 6 hours చేసుకుంటే నువ్వు 14-15,000 చేసుకుంటావు. నా సాలరీ అప్పుడు 2,500 నుంచి 3,000 చేశారు అప్పుడే. 15,000 नहीं सर, मेरे को 5,000 दे दो, बाकी का 10,000 तुम ही रख दो, मगर मेरे को परमानेंट 5,000 दो, मैं छोड़ के आ जाता हूँ, జాబ్ छोड़ के आ जाता हूँ. ఆ టైంలో ఒక్క మాట చెప్పారు మేడం ఆయన, నీకు 3,000 ఒకవేళ నీకు రాకుంటే సాలరీ, అక్కడ 3,000 సంపాదిస్తున్నావు కదా, ఇక్కడ 3,000 కాదు, ఇక్కడ 15,000 వస్తుంది. 15,000 నువ్వు చెయ్యకుంటే నేను నీకు 9,000 సాలరీ ఇస్తా. ఆ టైంలో ఆలోచిస్తున్నా. నెక్స్ట్ అడగంగానే తర్వాత ఇంకొక మాట అన్నారు. ఇంకొక మాట ఏమన్నారంటే, దేకోసం जिस गाड़ी को तू चला रहा ना वैसी गाड़ी का तेरे को अगर 4 साल मेरे साथ रहा ना तो जिस गाड़ी का तू ड्राइवर है ना वैसी गाड़ी का ఓనర్ बना देता हूँ అన్నాడు. అది నన్ను ఇంకా అంటే ఎమోషనల్ చెప్పాలా ఎలా అనేది ఉత్సాహంగా అనిపించింది. సార్ ఏదో చెప్తున్నారు కానీ నేను వింటలేనేమో, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటానేమో అన్నట్టు అనిపించింది. ఠీకే సార్ మాకు కల్ బోల్తాం అప్పు అని అన్నట్టు హిందీలో మాట్లాడుతున్నాం. నేను రేజ్ చెప్తాను సార్ మీకు. ఇది కంటిన్యూ చేసిన తర్వాత నా బ్యాక్గ్రౌండ్ ఎవరు మేడం ఎవ్వరు లేరు. అంటే బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్లో వచ్చాం, అక్కడ నుంచి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే లేబర్స్, లేదంటే డ్రైవర్స్ పాలసీ చేసిన, లేబర్స్లో కూడా పాలసీలు అయిపోయాయి. తర్వాత ఇంకా వెతుక్కోవాలి, ఇంకా కొత్త వాళ్ళని వెతకాలి కదా. ఆ టైంలో ఏదైతే నేను చెరుకు కొట్టడానికి పోయానని చెప్పా కదా, అవును, మధ్యలో బండి స్కిప్ అయ్యి అయ్యో వాళ్ళిద్దరు ప్లస్ బండి నా మీద పడింది. నా మీద పడంగానే ఇమీడియట్గా ఎండాకాలం, అండ్ అక్కడే కూర్చొని నా ఎలా అయితే పడిందో అలానే కాలు ఫ్రాక్చర్ అయింది మేడం. పట్టుకొని ఇక్కడ నుంచి బోన్ ఎరిగిపోయింది, మధ్యలో తొడ నుంచి బోన్ ఎరిగిపోయి సేమ్ బోన్ ఇలా పైకి వచ్చేసింది, అండ్ కాలు ఇలా ఊగులాడుతుంది. ఆ టైం 108కి బాగా కాల్ చేశారు, వేరే వాళ్ళు కూడా కాల్ చేశారు, మేము కూడా కాల్ చేశాం, కానీ 40-45 minutes పట్టింది. అండ్ మా సార్ అప్పటికే చూస్తున్నారు, వసంత్ పాలసీ తీసుకొస్తానే వెళ్ళిండు, ఇప్పుడు వరకు రాలేరని చెప్పేసి ఫోన్ చేసిండు. వసంత్ కితనే పాలసీ కరా సార్? 4 పాలసీ లెగ్ ఫ్రాక్చర్ అయిందా? చెప్పలేదా? ఇంకా చెప్పలే. 4 పాలసీ है सर. अच्छा कब तक आएंगे? आज आएंगे, सुबह में आएंगे ना, अभी नको रात में बाइक पे అని చెప్తే, नहीं सर अभी तो मेरा पैर फ्रैक्चर हुआ है. ओह गॉड, क्या बात कर रहा है, पैर मुड़ गया हूँगा? नहीं ఫ్రాక్చర్ हुए तो तू ऐसा बात नहीं कर सकता. కానీ సార్ నుంచి ఎలా మా గాడే ఆయనకు దేవుడి రూపంలో వచ్చిన నన్ను అంతవరకు తీసుకొచ్చిందంటే ఆ సారే మేడం. ఫ్రాక్చర్ हुए तो ऐसा हो ही नहीं, तू उतना बात ही नहीं कर सकता అని చెప్పింది. నేనన్నా नहीं सर टूट गया, पैर फ्रैक्चर हुआ और తొడల నుంచి ఊగులాడుతుంది సార్ అని చెప్పా కూడా. అయితే సరే ఇప్పుడు ఎలా చేస్తున్నాం అంటే 108ను
కాల్ చేశారు సార్, వస్తుంది 108 నుంచి నాకు కామారెడ్డి తీసుకెళ్తారు. అండ్ కామారెడ్డిలో హాస్పిటల్లో వేస్తారు సార్. అక్కడ నుంచి కానీ అక్కడ ఏమి ట్రీట్మెంట్ చేయించుకోకు, నువ్వు అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ ఏమైనా చేయి, హైదరాబాద్ వచ్చేసేయని చెప్పాను. ఆ టైం వరకు మా బ్రదర్స్ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. వాళ్ళు వచ్చేసారు, కామారెడ్డికి వచ్చారు. పట్టి కట్టారు మేడం, ఓన్లీ ఒక ప్యాడ్ వేసేసి. अरे बाबा तेरे को पहले पैरे ठीक कर, मैं पैसे पूछने नहीं आया, तू उसके लिए चिंता मत कर, तू पहले ठीक है ना, నువ్వు మంచిగున్నావా, ఫస్ట్ నువ్వు చూసుకో అని చెప్పారు. సరే అని చెప్పేసి 8 రోజుల తర్వాత మేడం ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మేము ఓల్డ్ సిటీలో ఉండాం, ఇంట్లో కిందనే పడుకునే వాళ్ళం చాప వేసుకొని. అయితే ఒక మంచం కూడా లేదు ఆ టైంలో. మంచం అని మా సార్ వాళ్ళు చెప్పారా లేదంటే కార్పెంటర్ మా సార్ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు, వెంకటేష్ అని చెప్పేసి, ఈరోజు కేవీ ఇంటీరియర్ అని బాగా ఫేమస్ అయిపోయింది. అప్పుడు కార్పెంటర్గా చేసేవాళ్ళు. ఆయన వచ్చి ఒక ప్లైబోర్డ్ వేసేసి ఆ మంచం మీద నాకు ఒక మంచం ప్లైబోర్డ్ దాంట్లో లోపల పోవద్దని చెప్పేసి ఆ మంచం చేసి ఇచ్చారు. అక్కడ మంచంలో వేశారు 45 డేస్. అక్కడే ఏది చేసినా అక్కడే, ఇంకా 45 డేస్ వరకు మేము హాస్పిటల్ వెళ్ళేది కూడా లేకుండే. అండ్ అది అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లైఫ్ టర్నింగ్, లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత సార్ ఏం చేశారంటే ఎవ్రీడే ఒక ప్లాన్ గురించి అడగాలి. ఆ టైంలో రెడీ రెక్నర్ అని ఇంత దొడ్డ బుక్ ఉంటుంది మాకు ఎల్ఐసి ఏజెంట్ దగ్గర. ఇప్పుడు టెక్నాలజీ యాప్స్ వచ్చేసాయి, కానీ ఆ టైంలో డైలీ ఒక పాలసీ గురించి డీటెయిల్ చెప్పాలి. అండ్ బోనస్ అన్ని టర్మ్ అండ్ కండిషన్, నాకు డైలీ ఒక ఎగ్జామ్. అలా 2 పెట్టుకుంటా నాకు 45 డేస్లో అన్నీ కంప్లీట్ చేశారు. ఆల్ పాలసీస్ గురించి నాకు ఈ రోజు చెప్పినా కూడా, ఏ రాత్రికి అడిగినా ఎల్ఐసి పాలసీ గురించి అవి చెప్పేవాడిని నేను. ఇప్పుడు కూడా చెప్తాను. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత ఒక ఐఓఈ అని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ, వాళ్ళ ఒక సీడీ తీసుకొచ్చారు. మళ్ళీ టీవీలో సీడీ చూసాం. చూసిన తర్వాత ఒక ప్రభాకర్ నకాష్ అని ఉంటారు దాంట్లో. ఈరోజు ఆయన టీఓటీ ఈజ్ ఏ ఇండియా #1 బిగ్ ఏజెంట్. ఆయన కూడా టీఓటీ ఏజెంట్. ఆయనకి ఏం చెప్తారంటే, దీపక్ జోషి లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది. ఆయన లెగ్ ఫ్రాక్చర్ అయ్యి ఉంటే, ప్రభాకర్ నకాషే తూ घर बैठ के क्या कर रहा, सर मेरा पैर फ्रैक्चर हो गया, कैसा काम करूं, तू आ इधर అనుకుంటే ఆయనకు స్టేజ్ మీద పిలుస్తారు, కుంటుకుంటూ పోతాడు. घर से फ़ोन तो कर सकता है ना, हाँ कर सकता हूँ सर. अच्छा धीरे धीरे मंदिर तो जा सकता है ना, हाँ जा सकता हूँ सर. तो ये क्यों नहीं करता, ఆయనకి ఇలా ఆడుతారు. అవి నేను ఇంప్లిమెంట్ చేశాయి. దేవుడు నాకు కరెక్ట్గా ఇదే టైంలో ఈ సీడీలు పెట్టారు నాకు అని చెప్పేసి సేమ్ డీటో చేశాను మేడం. నేను ఎలా అయితే ఫోన్ చేశానో, ఫోన్ ఎవరికైతే తెలిసిన వాళ్ళు, నార్మల్ పీపుల్స్లే తెలిసిన వాళ్ళ దగ్గర చేసుకొని మళ్ళీ తర్వాత టెంపుల్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. టెంపుల్కి వెళ్ళి రిటర్న్ రావడం, ప్రసాదం తీసుకొని వచ్చి, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు షాప్ వాళ్ళు, ఇలా తెలిసిన వాళ్ళు చాలామంది హార్డ్వేర్ షాప్ వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుకుని వచ్చేటప్పుడు, సార్ అరే నీ లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా, ఎలా ఉంది, బాగుంది సార్, ఇప్పుడు టెంపుల్ వెళ్ళి వస్తున్నా, గుర్తు వచ్చింది, ప్రసాదం తీసుకొచ్చిన, మీకు కూడా ఇచ్చి వెళ్దామని చెప్పేసి, ఓకే థ్యాంక్ యూ అని చెప్పేవాళ్ళు. తర్వాత ఎలా నడుస్తుంది బిజినెస్ నడుస్తుందా లేదా, నడుస్తుంది సార్, ఏమైనా ఉంటే చెప్పండి, నేను సర్వీస్ ఇస్తాను. నేను స్టార్టింగ్ నుంచి ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత మేడం ఎవరికి ఈ రోజు వరకు బిజినెస్ అడగలే. నేను వాళ్ళకు ఉన్న సర్వీస్ ఇచ్చేవాళ్ళు. నేను పాత పాలసీలకు సర్వీస్ ఇచ్చాను, నామినీ చేంజ్, అడ్రస్ చేంజ్, నేమ్ కరెక్షన్, యాక్సిడెంట్ బెనిఫిట్, ఇలా సర్వీస్. కుచ్ హే తో బోలో, మార్వాడీస్ దగ్గర వెళ్ళినప్పుడు కుచ్ హే తో బోలో సార్ మై సర్వీస్, అరే నహీ యార్ తెరా హీ తు పైసే క్యా సర్వీస్ కరేంగా, చల్ ఏక్ పాలసీ లేలే, ఇలా ఒక్క పాలసీ తీసుకోండి అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దాంట్లో అందరు దిగితే మేడం ఆ టైంలో నేను 4 lakhs ప్రీమియం చేశా. లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత 4 lakh ప్రీమియం వచ్చింది. 4 lakhs ఇస్ బిగ్ ప్రీమియం ఆ టైంలో. ఆ టైం కంప్లీట్ చేసిన తర్వాత కొద్ది డేర్నెస్ వచ్చింది నాకు, కొద్ది చేయొచ్చు ఇక్కడ నుంచి నేను కంప్లీట్గా అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ ఇది చేసుకుంటూనే బ్రాంచ్లో ఇక కొన్ని పాలసీలు అందరికి చూసుకుంటా. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే కట్టె పట్టుకొని స్టిక్ పట్టుకొని వెళ్ళాలి. స్టిక్ పట్టుకొని నేను వెళ్తే ఇక బస్సులో ఎక్కాలి. అలా కూడా బిజినెస్ అక్కడ నుంచి కష్టపడడం ఎక్కడ ఆపలే మేడం. ఏదైతే ఉందో కష్టడం అంటే పాజిటివ్ వే చూసుకుంటూ పోయా, నెగిటివ్ సైడ్ చాలా తక్కువ ఆలోచన. పాజిటివ్ వేగా వెళ్ళాను. అక్కడ నుంచి బిజినెస్ మళ్ళీ తర్వాత మెల్లగా స్టార్ట్ అయిన తర్వాత ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఒక చిన్న గేస్ట్ సెషన్ వచ్చింది వీళ్ళకి, 200 రూపీస్ 100 రూపీస్ అని. 2 hours సెషన్కి వెళ్తే చాలా మంచి స్టోరీస్, అంటే పాలసీ అమ్మింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న స్పీకర్స్ ఏంటంటే ఆల్ ఏజెంట్స్, ట్రైనర్ ఉన్నారు కానీ ఏజెంట్తో ట్రైనర్ అయ్యారు. నార్మల్గా ఏం చేయని వాళ్ళకి ట్రైనర్ చేయరు వాళ్ళు.
ఆయన వచ్చి మేము పాలసీలు ఎలా చేయాలనేది కరెక్ట్గా డిట్టో చెప్పారు. సేమ్ అదే వెళ్ళిన తర్వాత వాళ్ళ కోర్స్ ఉండింది ఒకటి, బేసిక్ కోర్స్ అని చెప్పేసి. బేసిక్ కోర్స్ వెళ్ళాలంటే 5,000 రూపీస్. 5,000 నా దగ్గర లేదు అమౌంట్. పాలసీలు చేస్తున్నా, చిన్న చిన్న పాలసీలు 100, 200, 300 వరకు వెళ్ళాను నేను. కానీ అమౌంట్ పెద్ద అమౌంట్ రావట్లేదు. నెక్స్ట్ నేను ఈ కోర్స్కి వెళ్ళాలంటే డబ్బులు లేవు. డబ్బులు కావాలి అంటే అప్పులే తీరుతున్నాను. ఇప్పుడు ఆ లెగ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇంటికి కూడా చూడాలి. నాకంటే చిన్నోళ్ళే అందరూ. నేను ఎప్పుడు అనుకోలే నా బాధ్యత కాదని చెప్పేసి. వాళ్ళకి ఇప్పుడు వరకు కూడా లాస్ట్లో నేను ఇల్లు తీసుకున్నది కూడా లాస్ట్లో చెప్తాను మీకు. అప్పటి వరకు నేను ఫ్లాట్ కూడా తీసుకోలే. ఎవరి లాస్ట్ వాళ్ళకు సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాతనే మళ్ళీ నేను ఫ్లాట్కి వచ్చి, అందరు మ్యారేజ్ చేసిన తర్వాతనే నేను తర్వాత నాకు ఒక ఇల్లు ఉండాలన్నట్టు అప్పుడు అనిపించింది. అప్పటి వరకు నేను ఒక్కసారి కూడా అంటే ముందుకు నా గురించి నేను ఆలోచించలేను. నేను ఫ్లాట్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలని చెప్పి. చిన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూద్దామని. మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను ఇక్కడ. మీరు మీ వైఫ్ ఎల్ఐసి ఎగ్జామ్ అక్కడ ఆగిపోయింది, ఏమైంది? రిజల్ట్ ఏమైంది? రిజల్ట్ రాలేదు మేడం. రిజల్ట్ రాలేదు, కానీ తర్వాత నాకు ఎల్ఐసి ఏజెన్సీ వచ్చేసింది. ఓకే, తర్వాత మళ్ళీ ట్రై చేయలేదా? మళ్ళీ ట్రై చేయలేదు. మళ్ళీ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్, పిల్లలు. అదే టైంలో నా లెగ్ ఫ్రాక్చర్. ఆఫ్టర్ 1 year 2 years తర్వాత నా లెగ్ ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్, అప్పుడు బాబు పుట్టింది. మళ్ళీ బాబు పుట్టిన తర్వాత ఇంకా పిల్లల గురించే ఆ స్టడీ అయిపోయింది. తను అక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత నన్ను లెగ్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు తను బీఈడీ చేసింది, తర్వాత ఎంఈడీ చేసింది, ఎంఏ చదువుకున్నది. వెరీ గుడ్. నేను చదువుకోలే, కానీ నిన్ను అయితే ఎక్కడి వరకు చదువుకుంటావో అక్కడ వరకు చదివిస్తా. ఫస్ట్ నుంచి నాకు చదువుకోవడం ఇష్టమే, కాకపోతే ఈ పరిస్థితి వీలు కుదరలేదు. అండ్ నేను చదువుకొని పోతే ఇక మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి తను చదివింది ఎంఏ ఎంఈడీ చేసింది. తను కూడా బాగానే చదివింది. తర్వాత తను చేయలేకపోయింది, కానీ నేను పడిన కష్టం మేడం, ఒక జాబ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాం కదా ఈరోజు, ఇంకా ఇదే సరిపోతుంది కదా, తనే నాకు సపోర్ట్ చేస్తే సరిపోతుందని చెప్పేసి తను బ్యాక్ సపోర్ట్. ఎస్, దట్స్ గుడ్. సో బేర్ మినిమం లెవెల్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఎస్. సో ఇది 30 సంవత్సరాల జర్నీ ఇది. ఎస్. సో ఈ 30 సంవత్సరాల్లో నేను అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఎల్ఐసి జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్గానే డబ్బులు చూడడం మొదలుపెట్టారా? లేకపోతే ఏ నెలైనా డబ్బులు రాలేదు, అరే నేను జీతం వచ్చేది వదిలిపెట్టుకుని వచ్చి ఏజెన్సీ తీసుకుని తప్పడిగేసానేమో అనేసి ఎప్పుడైనా అనిపించిందా? ఎస్ మేడం, డెఫినెట్లీ. ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్న తర్వాత లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా, లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు అయింది. అంటే ఆ టైంలో ఎలా అనిపించిందంటే ఎక్కడి నుంచి డబ్బులు లేవు, అండ్ ఎవరికి అడగలేము. ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నాం, ఇంటి వాళ్ళు మనకు అంత ఇచ్చే అంత స్తోమత లేదు. ఏదో అయినా కూర్చోబెట్టి మనం డబ్బులు ఇద్దామనేది అన్నట్టు. ఆ టైంలో మైనస్లో ఉన్నాం అండ్ బాగా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత ఊరు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. ఒక 2-3 months ఊరు కూడా వెళ్ళిపోయాము. అంటే నేను నడవలేని పరిస్థితిలో ఇవన్నీ తర్వాత స్టెప్ బై స్టెప్ వచ్చాను. కానీ లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంట్లోనే ఉండేవాడిని, అదే ఆలోచన, ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు డబ్బులు ఎలా వస్తుంది, నేను ముందుకు ఎలా వెళ్తాను. చాలా కఠినంగా ఘోరంగా. అదే టైంలో మిస్సెస్ ప్రెగ్నెంట్, పెద్దబాబు, తను హాస్పిటల్లో. ఆయనకు కూడా ఒక 40 days హాస్పిటల్ ఉంచాల్సి వచ్చింది. జజీ ఖాన్ అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడే తను ఫస్ట్ పాప చనిపోతే, సెకండ్ ఈయనకు కూడా ఉమ్ము నీరు తక్కువ ఉంది. అండ్ 7th monthలో ఈయనకు కూడా మీరు ఉంచుతారా లేదా అన్నట్టు డాక్టర్స్ ఇది చెప్పారు. అయితే తినేం చేసిందంటే, కాదు నేను హాస్పిటల్లో ఉంటాను, ఇక్కడే ఏదైనా రిస్క్ జరిగితే కూడా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి తను అప్పుడు 40 days హాస్పిటల్లో ఉండింది మేడం. 7th month నుంచి 8 months కంప్లీట్ అయిన తర్వాత 9th monthలో రన్నింగ్ ఉన్నప్పుడు బాబుకు సిజరింగ్ చేశారు. అప్పటి వరకు హాస్పిటల్లోనే. ఆ టైంలో నాకు లెగ్ ఫ్రాక్చర్ ఉంది, డబ్బులు లేవు. అండ్ సెకండ్ ఏంటంటే, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చేవాళ్ళు ఫుడ్, కానీ ఇంట్లో నుంచే ఒకటే టైం తినాలి. నేను వండుకొని ఆ స్టిక్ తీసుకొని నేను మెల్లగా బస్సు ఎక్కి అక్కడ వెళ్ళాలి, ఇద్దరం తినాలి. ఆ టైంలో ఎవ్వరు సపోర్ట్ లేరు మేడం.
చాలా అంటే చాలా కఠినంగా ఆ టైంలో బాగా బాధ అనిపించింది. ఇంత అందరికి చేసిన తర్వాత నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి రాలేరు కూడా. అత్తగారు వాళ్ళు సపోర్ట్ లేదు, మమ్మీ డాడీ వాళ్ళకి కూడా సపోర్ట్ లేదు. సో కానీ ఇంకా అందరితో ఫ్రెండ్స్తో వీళ్ళతో సపోర్ట్ తీసుకొని ఆ టైంలో పైకి వచ్చా. సో అప్పుడు ఏజెన్సీ వదిలేసి ఏదైనా జాబ్ చూసుకుందామని అనిపించలా? జాబ్ చూసుకుందామని అనిపించింది, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత 10,000 15,000 1 year బాగా నేను సంపాదించా. ఏ జాబ్కి వెళ్ళినా ఏ డ్రైవర్ చేసినా కూడా 5,000 కంటే ఎక్కువ, మా అంటే సీనియర్ డ్రైవర్ అయినా 5,000 ఇచ్చేవాళ్ళు మా అంటే. కానీ 10,000-15,000 అయితే నా డ్రైవర్కి ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు కదా. నేను ఎవరి దగ్గర అడిగినా కూడా అంత ఇచ్చేవాళ్ళు కాదు. అయితే జాబ్కి వెళ్ళడం వైబుల్ కాదనిపించింది. ఇదే కంటిన్యూ లేట్గా అయినా సరే ఇక్కడే కంటిన్యూ. అదే టైంలో సార్ సీడీలు చూపించానని చెప్పారు కదా, ఆ మోటివేషనల్ నాకు అక్కడ నుంచి టర్నింగ్ పాయింట్. సూపర్. ఎస్. సో ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడన్నా మీకు ఇక చాలా అయిపోయింది, నేను కష్టపడాల్సిన దానికి ఎండ్ కనిపించట్లేదు, నాకు ఒక స్టెప్కి వెళ్తున్నా నిలబడుతున్నాను అనిపిస్తుంది, ఈ లెగ్ ఫ్రాక్చర్ మళ్ళీ ఇది, యూ లాస్ట్ యువర్ ఫస్ట్ బేబీ ఆల్సో. సో ఈ హార్డ్షిప్స్ మీ మీద ఎప్పుడైనా? మేడం, ఎవ్రీ 2-3 years సంథింగ్ ఏదో వస్తూనే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అన్ని చిన్న అన్నీ పాజిటివ్గానే వెళ్ళా. కానీ 2021 లాక్డౌన్లో ఎంత అంటే సోషల్గా నేను చెప్పాను, సోషల్గా ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తాను. లాక్డౌన్లో కడుపున వస్తుందని చెప్పారు బాబు. కడుపున వస్తుందంటే నేను ఊర్లో అంటే నేను బయటికి ఎసెన్షియల్ సర్వీస్ అని బోర్డు పెట్టుకొని ఎల్ఐసిది నాకు ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు. నేను తిరుగుతున్నా, ఏదైనా మళ్ళీ కరోనా అంటిపోతే లేనిపోని ప్రాబ్లం అంతని పిల్లల్ని వదిలేసి వద్దాం ఊరికి అని చెప్పేసి ఊర్లో వదిలేసి వస్తున్నా రిటర్న్. ఇంకా మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది పప్ప అంటే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ రవీందర్ నాయక్ అని ఉన్నారు, ఆయన మాకు బాగా క్లోజ్. ఆయనకు చెప్పాను నేను, ఇలా ఉంది సార్ ఏంటిది అని చెప్తే, మా రిలేటివ్స్ దగ్గర మా ఊర్లో మీరు తీసుకురండి అన్న, నేను చూస్తా అని చెప్పారు. మళ్ళీ తీసుకెళ్తే చూసిన తర్వాత ఆయన కిడ్నీ సైజ్ చిన్నగా ఉంది, ఆయన చెప్తలేడు, నాకు భయపడతాడని చెప్పేసి. అన్న నువ్వు పని చేయి, నా సీనియర్ ఉన్నారు, ఏదో నాకు కిడ్నీ ప్రాబ్లం లాగా కనబడుతుంది, ఇది ఏదో చిన్నగా కనబడుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్తో మాట్లాడతామని చెప్పి ఎస్ఎల్జీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ నెఫ్రాలజిస్ట్ మనకు అన్నీ చెప్పిన తర్వాత అన్న క్లియర్గా చెప్పారు, కిడ్నీ సైజ్ చిన్నగా ఉంది, మనం ఏమి చేయలేము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రవి మీకు చెప్పలేకపోయిండు, కానీ నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, అయిన దానికి మనం ఏం చేయలేము, దీనికి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనేది ఉండాలి మనకు, స్టెప్ బై స్టెప్ అయినా సంజయించుకుంటాం. అది చెప్పిన తర్వాత ఇంకా టెస్టులు చేయాలి మేడం. నా మాస్క్ నేను బెడ్షీట్ కూడా తీసుకొచ్చిన, బాబు కింద పడుకోబెడితే ఎక్కడ మనకు ఇది కావద్దని చెప్పేసి. బాబు గురించి బెడ్షీట్ పెడుతున్నా కానీ నా గురించి మాస్క్ తీసేసిన నేను. ఒకటేసారి షాక్ అయిపోయినా. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత 2 days పడుకోలేదు అసలు. ఇలా అవుతుంది. ఇక్కడ నుంచి ఆ డాక్టర్ ఏం చేశారంటే డాక్టర్ మెహుల్ షా, ఆయనకి రెఫర్ చేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన సేమ్ క్లియర్గా చెప్పారు, ఏం కాదు ఇక్కడ, కానీ నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు నడిస్తే అన్ని సంవత్సరాలు, ఇది ఇప్పుడు స్టార్టింగ్ ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో. ఎలా ఉంటుందని మనం చెప్పలేము, ఎన్ని సంవత్సరాలు నడుస్తుందని చెప్పలేము, కానీ మీరు రెడీగా ఉండాలి, నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది ఫ్యూచర్లో. లేదు అంటే డయాలసిస్, లేదంటే మెడికేషన్ ఇలాగే ఉంటుందంటే. ఆ డయాలసిస్ నేను చూసిన తర్వాత భయపడ్డా, ఇలా చేస్తారా ఇంత చిన్న పిల్లగానికి అని చెప్పేసి. రిటర్న్ వచ్చిన తర్వాత ఇక నేను మా ఆవిడికి చెప్పా, కానీ వాళ్ళ ముంగట ధైర్యంగానే ఉండేవాళ్ళని, కానీ రాత్రి నాకు నిద్ర వచ్చేది కాదు. బయటికి వచ్చి ఆ ఏడుపు నేనే ఏడుచుకోవాలి, రాత్రి నిద్ర రాదు. నేను అంత సేవ చేసిన తర్వాత దేవుడు నన్నే ఎందుకు టార్గెట్ చేసిండు, నా కొడుకుని ఎందుకు ఇవ్వాలి. ఇంతకుముందు వైఫ్ బాగలేదు, తర్వాత నా లెగ్ ఫ్రాక్చర్, ఇవన్నీ చూసుకుంటే కష్టపడడం ఒక ఎత్తు అయితే, ఎంత గ్రో అవుతున్నానో అంతే నాకు దాని బ్యాలెన్స్గా నాకు ప్రాబ్లమ్స్ కూడా, కష్టాలు కూడా ఇస్తున్నాడు దేవాలని చెప్పేసి. ఇక నా లైఫ్ వేస్ట్, ఇక్కడ నుంచి ఇంకా కష్టపడడం ఇంకా నా వల్ల కాదు ఇక్కడ నుంచి అని చెప్పేసి చాలా ఆలోచించేవాడిని. ఒకరోజు అలాగే బయట కూర్చొని ఏడుస్తున్నా. రాత్రి మా ఆవిడ వచ్చేది, బెడ్ నుంచి వచ్చాక చూస్తుంది, రాగానే నేను లేచిపోయాను. ఏమైందంటే నిద్ర రావట్లేదని పైకి వెళ్ళి వచ్చా, స్లాబ్ పైకి వెళ్ళి వచ్చా అని చెప్పి
కాదు నేను చూసి నన్ను ఒక్కొని ఏడుస్తున్నావు, మమ్మల్ని చెప్తలేవు కానీ నీ బాధలు నీవే ఇది చేసుకుంటున్నావు. నన్ను చెప్తే నన్ను కూడా అర్థం చేసుకుంటా కదా నేను. కానీ ఆ బాధను నేను ఒక్కనే భరించడం కష్టం అంటే తనకు కూడా ఎందుకు చెప్పాలి అన్నీ. ఏం చెప్పారు డాక్టర్, మంచిగా అయిపోతుంది అని చెప్పాను. అలా చేసుకున్నాం మేడం. ఆ టైంలో బాగా డిప్లో వెళ్ళిపోయాం మేడం. అండ్ ఆ టైంలో నాకు వెయిట్ కూడా నేను ఎప్పటికీ 2008 నుంచి 2007 నుంచి ఎల్ఐసిలో వచ్చిన తర్వాత ఆ టైంలో నేను 65 kg వెయిట్ మెయింటైన్ చేశా. ఈ రోజు వరకు కూడా 65 kg ఉన్నాను. అంతవరకే మెయింటైన్ చేశా. కానీ ఆ టైంలో నేను డైరెక్ట్గా 62 kg దిగిపోయా. అండ్ బాగా బక్క అయిపోయా, డీప్లో వెళ్ళిపోయా, అంటే టోటల్లీ డిప్రెషన్లో వెళ్ళిపోయా. ఆ టైంలో బాగా బాధ అనిపించింది. ఎలా బయటకు వచ్చారు? ఆ టైంలో మళ్ళీ అక్కడి నుంచి ఇదే IOE ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆ సార్ వాళ్ళకి ఫోన్ చేశాం. ఆ టైంలో ఏమనిపించిందంటే బ్రదర్స్ లేరు, బ్రదర్స్ ఉన్నారు, అందరికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు డబ్బులు ఉందని అడగతలేరు. ఆ టైంలో కరోనాలో అందరు సిక్ అయిపోయాం. నేను చేసిన దానికి ఇంకా మళ్ళీ రివర్సే నా మీదనే వస్తుంది కదా. తర్వాత ఇది ఒక్కటి మరి ఎలా అని చెప్పేసి నేను ఏడ్చుకుంటానే మా సార్ వాళ్ళు ఫోన్ చేశారు, వసంత్ ఎలా ఉంది. నేను స్పీకర్గా ఉన్నా ఆన్లైన్లో. మరి ఆ రోజు నేను అటెండ్ కాలేను, బాబుకి ఇలా ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు హాస్పిటల్ వెళ్ళి అయినా రిటర్న్ వచ్చిన తర్వాత నాకు జాయిన్ గా అని చెప్పారు. జాయిన్ అయిన తర్వాత నేను ఏడుస్తున్నా బాగా. దీపక్ జోషి గారు ఒక మాట అన్నారు, మేడం బాగా అయిపోతుంది, మేము అందరం తదాస్తు చేస్తున్నాం, 4000 మెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, ఈ జూమ్ ప్లాట్ఫామ్లో, ఈ బ్లెస్సింగ్ వల్ల పక్కా ఈ బ్లెస్సింగ్ నుంచి బయటికి వచ్చేస్తావు నువ్వు అని చెప్పేశారు. ఆ టైంలో అయిపోయింది, నేను మాట్లాడలేకపోతున్నాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు రాత్రి 10:30, 11 o'clock. క్యా ప్రాబ్లమ్ है और क्यों तू डर रहा, डर मत, तू डर के कुछ कर सकता क्या, नहीं कर सकता, रो के कुछ कर सकता क्या, नहीं कर सकता, नेक्स्ट क्या है. सर भाई लोग भी नहीं है अभी साथ में, कोई भी साथ में नहीं है, और मैं करूं तो कैसा करूं. देख वसंत, सब जने कितना भी कोई कुछ बोल ले, मगर मेरा वसंत का ना तो हुनर कोई छीन सकता, पैसा सब जने ले जाएंगे, हॉस्पिटल में चले जाएंगा, मगर वसंत का हुनर कोई भी नहीं छीन सकता. जो अपने पास हुनर है ना, भगवान उससे 10 गुना हम और ज़्यादा कमाते हैं. और याद रख लेना, और अगले 5 साल में और तेरा एक तरक्की रहेगा जहाँ पर तू कॉर्पोरेट क्लब मेंबर, आ टाइम में कॉर्पोरेट क्लब मेंबर लेना, कॉर्पोरेट क्लब मेंबर, और घर रहेगा, मेरी ब्लेसिंग तेरे साथ है, हम सब की ब्लेसिंग साथ है, डरना नहीं, और हर दिन तू मेरे से बात करना, और इस चीज़ से बाहर आना. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో చాలా డిప్రెషన్లో వెళ్ళి మేడం. ఆ 3 months 6 months నుంచి 6 monthsలో ఆ సార్ వాళ్ళే నాకు బయటికి తెచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో నాకు బతికించిన వాళ్ళు మా సార్ వాళ్ళే, దీపక్ జోషి, ముఖేష్ జోషి. మీ మీద మీ మిస్సెస్కి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎప్పుడైనా ఎందుకు, ఏంటి, వాట్ ఈజ్ ఇట్, మన లైఫ్ ఇట్లా అని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? నో మేడం, తను ఎప్పటికీ ఏంటంటే మిస్సెస్ నా గురించి పాజిటివ్గానే ఉండేవారు. స్టార్టింగ్లో అనిపించింది ఎల్ఐసిలో వెళ్ళినప్పుడు అలా అవుతుందా అని చెప్పేసి డౌట్ ఉండే. జాబ్ వదిలేసి ఇక్కడ వస్తున్నాం, ఆ జాబ్ కూడా పోయిందంటే మనం ఏం చేస్తామంటే, సార్ 9,000 ఇస్తా అంటున్నారు కానీ ఏదైనా గ్యారంటీ లేదు కదా, జాబ్ వదిలేస్తే ఎలా అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఉండింది. కానీ ఎల్ఐసిలో వచ్చిన తర్వాత హెల్ప్ చేసేది తను. ఏదన్నా మేమిద్దరం కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు ఎల్ఐసి పాలసీ గురించి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు తెలుగులో కొద్దిగా తను బాగా తెలుగులో సంస్కృతం బాగా చేస్తుంది, తను హెల్ప్ చేసేది నాకు. ఇలా చేసినప్పుడు కమిషన్ ఏదైతే ఉండేది తనకు చూపించేవాడిని. ఆ అమౌంట్ చూసిన తర్వాత మళ్ళీ ఏ డౌట్ పట్టేది. సో ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? ఆ టైంలో అలాగే ఉండిపోయింది, ఇక అలా డిస్కంటిన్యూ అయింది. మీ మిస్సెస్ ఎంఎడ్ చేశారు. సో మీ మధ్యన ఎప్పుడైనా ఎడ్యుకేషనల్ డిఫరెన్స్ వలన ఏమైనా ఆర్గ్యుమెంట్స్లో మీరు ఎప్పుడన్నా స్లిప్ అయ్యి నేను అలా నేను చెప్పేవాడిని. యాక్చువల్లీ నేను తనకు అదే నువ్వు ఎడ్యుకేషన్ చేసావు, ఏదైనా మంచి జాబ్ చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్పేవాడిని. అంటే తనకు కూడా బాగుండింది, టీచర్ జాబే చేయాలి, లేదు నేను లెక్చరర్గా ఆర్ ప్రిన్సిపల్ లెవెల్లో వెళ్ళాలని తనకు కూడా స్టార్టింగ్లో బాగా ఇది ఉండింది. అంటే బీఈడి చేసిన తను ఎంఎడ్ చేయడం కారణం కూడా అదే, ఆ సైడ్లో వెళ్దామని చెప్పేసి. ఆ టైంలో నేనన్నా నువ్వు ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు నేను హెల్ప్ చేస్తాను, కానీ తను ఎప్పుడు నన్ను ఎడ్యుకేషన్ తక్కువ ఉంది అలా అని చెప్పేసి చెప్పడం లేదు. సో మనం ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాము. ఇందులో ఒక 5 questions అడుగుతాను నేను మిమ్మల్ని. ఒక వర్డ్ ఆర్ 2-3 wordsలో చెప్పాలి.
సో ఫస్ట్ మళ్ళీ మనీ ఎలా సంపాదించారు? మీకంటూ మీకు ఒక ఫస్ట్ జీతం ఏం చేస్తే వచ్చింది? ఫస్ట్ జీతం అదే చెప్పాను కదా మేడం, ఫస్ట్ క్లీనర్ 200 రూపీస్. ఫస్ట్ జీతం 200 రూపీస్ యాజ్ అ క్లీనర్. సో ఇప్పటిదాకా మీరు తీసుకున్న డెసిషన్స్లో అన్నిటికన్నా వర్స్ట్ డెసిషన్ ఏంటి? వర్స్ట్ డిసిషన్ అన్ని డెసిషన్స్ కరెక్ట్గానే కరెక్ట్గానే ఉన్నాయి. ముందుకు వచ్చేసా. సూపర్. మీలో ఉన్న సూపర్ స్కిల్ ఏంటి? ఒక క్వాలిటీ, వసంతరావు గారిలో ఉన్న ఒక క్వాలిటీ. నవ్వుకుంటూ మాట్లాడడం అండ్ హిందీలో చాతుర్యంగా మాట్లాడతాను. అంటే కమ్యూనికేషన్ ఈజ్ బెస్ట్. సో మీకు మనీ ఇంపార్టెంటా, ఫ్రీడమ్ ఇంపార్టెంటా? ఫ్రీడమ్. మీ ఆలోచన ఏది కూడా అరే వీళ్ళు డబ్బులు ఇస్తానంటారు, వస్తాయా రావా అన్న థింకింగ్ని ఏం మార్చింది? కాన్ఫిడెన్స్ మేడం. సో టర్మ్ ప్లాన్ ఇప్పుడు ఎల్ఐసిని దృష్టిలో పెట్టుకుని చేద్దాము. యా. టర్మ్ ప్లాన్ ఆర్ ఎండోమెంట్ ప్లాన్, వాట్ డూ యూ థింక్ ఈజ్ రికమెండెడ్ మోర్? ఫస్ట్ టర్మ్ ప్లాన్, సెకండ్ ఎండోమెంట్. మోస్ట్ కామన్ ఎక్స్క్యూజ్ పీపుల్ గివ్ టు అవాయిడ్ బయింగ్ ఇన్సూరెన్స్? నాకు ఉందిలే అనుకుంటా అబద్ధం చెప్తారు ఎక్కువ మేడం. యంగ్ ఇన్వెస్టర్ ఆర్ లేట్ ప్లానర్? యంగ్ ఇన్వెస్టర్ చాలా స్కిప్ చేస్తారు. లేట్ అయిన తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది, లేట్ అయిన వాళ్ళు తర్వాత తీసుకుంటారు. వన్ ఇన్సూరెన్స్ మిత్ పీపుల్ స్టిల్ బిలీవ్, అది నిజం కాదు, ఇన్సూరెన్స్ గురించి అది నిజం కాదు, కానీ ప్రజలందరూ నమ్ముతారు అరే ఇది ఇట్లానే ఉంటుంది అని. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడమే మా బాధ్యత ఇన్సూరెన్స్ హస్బెండ్గా. టీ మీటింగ్ ఎక్కువ ప్రొడక్టివ్ వర్కౌట్ అవుతుందా లేకపోతే ఆఫీస్ మీటింగ్ విత్ క్లయింట్స్? రెండు వర్కౌట్ అవుతుంది మేడం, కానీ మార్నింగ్ టీ మీటింగ్ ఉంటే ఇంట్లో ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి అది ఎక్కువ వర్కౌట్ అవుతుంది. నైస్. ఓకే. వాట్ స్కేర్స్ పీపుల్ మోర్, ప్రీమియం అమౌంట్ ఆర్ పాలసీ టర్మ్స్? ప్రీమియం అమౌంట్. బట్ రియల్గా ఏది ఎక్కువ? పాలసీ టర్మ్ గురించి భయపడాలి, కానీ ప్రజలు ప్రీమియం గురించి భయపడతారు. వన్ క్వశ్చన్ ఎవ్రీ కస్టమర్ ఆస్క్స్ ఫస్ట్, ఎంత ప్రీమియం ఎంత అని. ప్రీమియం అంత. సో వాళ్ళ డెసిషన్ ప్రీమియం మీద బేస్ అయ్యి ఫోకస్ అదే ఉంటుంది మేడం, ప్రీమియం ఎంత అని చెప్పేసి. రిటర్న్ గురించి ఆలోచించారు, ఇప్పుడు కట్టేది ఎంత, ఎల్ఐసి ఏజెంట్ అంటే ఎంత కట్టడం ఎంత. సేవింగ్స్ మైండ్ సెట్ పెట్టుకుని ఇన్సూరెన్స్ తీసుకోవాలా, ప్రొటెక్షన్ మైండ్ సెట్ పెట్టుకుని ఇన్సూరెన్స్ తీసుకోవాలా? రెండు కూడా చేయాలి మేడం, కానీ కొన్ని చోట్ల సేవింగ్ అవసరం, కొన్ని చోట్ల టర్మ్ ఓన్లీ అవసరం, కానీ అది మనిషిని బట్టి ఇవ్వాలి, ప్రతి చోట ఒకటే ఇవ్వలేము. ఇప్పుడు పాలసీ తీసుకున్నారు, పాలసీ ల్యాప్స్ అయిపోయింది, వన్ వర్డ్లో మీ రియాక్షన్ ఏమి ఇస్తారు? 99% నేను పాలసీ ల్యాప్స్ కానియాను. అయిపోయింది ల్యాప్స్ అయిపోయింది. ఇప్పుడు నేనున్నా, నా పాలసీ తీసుకున్నాను, నా పాలసీ ల్యాప్స్ అయిపోయింది, ఇమిడియట్ రెన్యూ. ఇప్పుడు మోస్ట్ ఇమోషనల్ మూమెంట్ దట్ యూ హ్యావ్ వెన్ యూ వర్ ఇష్యూయింగ్ ద పాలసీ క్లెయిమ్, వాట్ వాస్ దట్? 2-3 ఉన్నాయి, కానీ దానికి కొంత టైం కావాలి, వన్ వర్డ్ కాదు. ఈ దానికి మీరు ఒక 1 minute తీసుకోండి. వన్ ఈజ్ మై బ్రదర్, మా పెద్దనాయన కొడుకు. ఆయనకి ఎన్నోసార్లు చెప్పేవాడిని నేను, ఇన్సూరెన్స్ తీసుకో అన్నా అంటే, టర్మ్ పాలసీ తీసుకో అన్నా కూడా ఆయనకి దివ్య గుడ్స్ క్యారీ అని పెద్ద బిజినెస్ ఉండేది, కానీ తీసుకునేవారు కాదు. అండ్ లాస్ట్లో చూసుకుంటే నథింగ్, జీరో. లాక్డౌన్లో ఆయన హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయారు. అండ్ ఆయన కూడా తర్వాత ఫ్యామిలీ మీద చాలా బర్డన్ వచ్చాయి, అండ్ జీరోగా అయిపోయారు, టోటలీ జీరోగా. పిల్లలు చదువుకు కూడా గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళాల్సి వచ్చింది, అది ఒకటి. ఇంకా ఆ దాంట్లో వెళ్తే నేను ఇమోషనల్గా మళ్ళీ ఇదవుతాను. కానీ ఇంకోటి రవి అని ఇంకొక ఫ్రెండ్ ఉండే, నా క్లాస్మేట్. ఆయనకు రెగ్యులర్గా మాట్లాడేవారు మేడం, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను చేస్తానని చెప్పేవారు, కానీ ఎప్పుడు వెళ్ళినా అరే మందు తాగి వెళ్ళు, కానీ నేను పాలసీ అడగకని చెప్పేవారు. కానీ ఒక టర్మ్ పాలసీ తీసుకో బాస్, నీతో పాటు ఉన్నా, నేను ఎండిఐటి మెంబర్ ఉన్నా, ఇప్పుడు సిఓటి అయిపోయినా, ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పాలి, రేపటికి ఏదైనా రిస్క్ జరిగితే అని చెప్పేసి మేము కలిసినప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళం, ఫ్యామిలీతో పాటు ఉన్నప్పుడు చెప్పేవాడిని కాదు. కానీ ఇంట్లో ఆయన కొన్ని రోజుల తర్వాత మన హెడ్ సిటీ దగ్గరే యాక్సిడెంట్లో చనిపోయారు. ఆఫ్టర్ 1 month అలా జరిగింది. మేము 2-3 months నుంచి మాట్లాడుతున్నాము. నేను 50 lakhs పాలసీ గురించి, టర్మ్ గురించి మాట్లాడా, ఆయన తీసుకోలేరు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏదైతే జరిగిన తర్వాత తనకేముండే అంటే, వసంత్ అన్న పెద్ద పాలసీ చేసే ఉంటాడు, అది వస్తుంది. వాళ్ళ బావమరుదులు వచ్చి నన్ను ఫోన్ చేసి, తర్వాత కలవడానికి అయితే వెళ్ళాలి కదా, తర్వాత ఫోన్ చేసినప్పుడు ఆ మాటలు రావట్లేదు మేడం, ఏం చెప్పాలనేది. వాళ్ళు ఎలా అడిగారంటే, అసలు నువ్వు మనిషే అని చెప్పి, పాలసీ లేదు ఇలా చేశారని చెప్పంగానే అసలు నువ్వు మనిషే అని అడిగారు వాళ్ళు నన్ను. ఎలా ఫ్రెండ్షిప్ ఉన్నావు, ఎంత పెద్ద ఏజెంట్ అంటావు, మరి ఆయనకు ఒక పాలసీ కూడా ఇవ్వలేవు. ఈరోజు మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు రోడ్డు పాలవుతారు, 1 రూపాయి కూడా లేదు.
సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చెప్పడానికే ఈ ఇల్లుకు ఇన్సూరెన్స్ లేదు, ఈ లోన్కి ఇన్సూరెన్స్ చేయలేదు, ఇన్సూరెన్స్ అంటే అగెనిస్ట్గా ఉండే ఆయన. నువ్వు టర్మ్ పాలసీ ఇచ్చి ఉంటే ఈరోజు ఇదైనా మిగిలేదు కదా అని ఆ రోజు నుంచి అనుకున్నాను మేడం. ఎవరితో అయితే నా ఫ్రెండ్షిప్ ఉందో వాళ్ళతో నేను టర్మ్ పాలసీ కంపల్సరీ కట్టించాలి, లేదంటే వాళ్ళతో జోలి మన దోస్తానంలో పోవద్దు. అండ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఆ రోజు. నేను ఏడ్చుకున్నా ఇంటికి వచ్చి మా ఆవిడతో కూడా చెప్పేసి. ఆయన కొన్ని క్లెయిమ్స్ కూడా ఇప్పించా, అవి హ్యాపీనెస్. ఏంటంటే మొన్ననే ఒక డ్రైవర్గా ఉండే ఆయనకు టర్మ్ పాలసీ ఇచ్చా 1400 రూపీస్ అండ్ 5 lakhs పాలసీ. తన పాప అంజలి అని చెప్పేసి పాప ఒక 8 years పాప, తన గురించి ఈ కన్యాదాన్ ప్లాన్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ ప్లాన్ అని ఇచ్చాము. తనకు ఆల్రెడీ మొన్న 13 lakhs వరకు వచ్చింది, అమౌంట్ వచ్చింది. పాప పేరు మీదనే ఇచ్చాము. నెక్స్ట్ 20 years పాపకు అవ్వగానే ఒక 23 lakhs అమౌంట్ వస్తుంది. దట్ ఈస్ హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే ఉన్నప్పుడు ఏం లేదు, ఒక 20,000 కట్టి ఇంత 23 lakhs వరకు అమౌంట్ వచ్చిందంటే దట్ ఈస్ గ్రేట్ కదా. రైట్, నైస్. సో ఇప్పుడు క్లోజింగ్కి వద్దాము. యా, మీరు మీ అనుభవంతో, మీ స్టోరీతో, మీ జర్నీతో ఏదైతే నేర్చుకున్నారో ఈ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి రావాలనుకుంటున్నారో, అది ఎల్ఐసి కానివ్వండి, ఇన్సూరెన్స్ ఏజెన్సీ కానివ్వండి, వేరే బిజినెస్ ఏదైనా కానివ్వండి, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ కష్టం. నేను నమ్ముకునేది మూడు. ఫస్ట్ కష్టం, సెకండ్ ఎథిక్స్ అండ్ ఇమాందారి. ఈ 3 నేను పాటించాను మేడం. దేవుడు నాకు ఇక్కడి వరకు తీసుకొచ్చిండు. అండ్ నా గురువు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. మా మురళీ సార్ అని చెప్తారు. నేను స్టార్టింగ్లో నాకు అబద్ధం చెప్పే అలవాట్లు ఉండే ఎల్ఐసిలో రాకముందు. అంటే డ్రైవర్ ఫీల్డ్ నుంచి వచ్చాము. ఆ మాట్లాడడం కూడా ర్యాష్గా ఉండే, సంథింగ్ డిఫరెంట్ ఉండే. సార్ ఒకటి చెప్పారు, జిస్ దిన్ ఏ తీనో చీజ్ తేరే మే రహింగా ఉస్ దిన్ దునియా సలాం మారేగి तेरे को. मेहनत, ईमानदारी, एथिक्स, ये 3 चीज़ अगर रखा तेरे पास तो एक दिन दुनिया सलाम मारेगी नहीं, देखेंगे तुम्हारे को. कभी भी ज़िंदगी में झूठ बोलना नहीं है. పాలసీ బేచింగా तो भी अपने उसके हिसाब से అని చెప్పేసి ఏ పని చేసినా ఈ 3 కష్టాన్ని నమ్ముకోవాలి మేడం. అండ్ ఇదే నమ్ముకొని నేను ఇక్కడ వరకు వచ్చాను. నేను అందరికి చెప్పేది అది, సెల్ఫ్ బిజినెస్ రాని చిన్న ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా కూడా ఓపిక అనేది ఉండాలి. అండ్ కష్టం, మనం చెప్తాం కదా దేవుడు ఉన్నాడని చెప్పేసి, కష్టపడుకుంటే ముందుకెళ్ళి 1 year 2 years 3 years ఓపిక ఉంటే చాలు. తర్వాత సక్సెస్ అనేది 101% వస్తుంది. దానికి జీతా జాగ్రత్త వసంతరావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ఇన్స్పైరింగ్ వసంతరావు గారు. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ టైమ్ అండ్ టాకింగ్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ లైఫ్లోకి ఒక విండో ఓపెన్ చేశారు. ప్రపంచం దాని నుంచి నేర్చుకుని వాళ్ళకంటూ ఒక ఇన్స్పిరేషన్ని బిల్డ్ చేసుకోగలిగే సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నా లాంటి వాడు ఒక ఊరు నుంచి ఏ లాంగ్వేజ్ తెలియకుండా ఇక్కడికి వచ్చి ఒక లారీ క్లీనర్ నుంచి ఇంతవరకు కార్పొరేట్ క్లబ్ మెంబర్ అంటే ఎల్ఐసిలోనే హైయెస్ట్ కేటగిరీ, అక్కడి వరకు నేను వెళ్ళగలుగుతున్నానంటే దానికి పాజిటివ్ థింకింగే, కష్టం, ఇమాందారీ ఇవే. ఇంకా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు రేపట్లో ఏమైపోతుందని భయపడుతున్నారు. భయపడే అవసరం లేదు మేడం. కష్టం, ఇమాందారీ అవి చేసుకుంటే 101% ఎదుగుతారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఇవాల్టి ఎపిసోడ్లో వసంత్ గారి స్టోరీ. వెరీ ఇన్స్పైరింగ్. సో ఈ కాన్వర్జేషన్తో మనం తెలుసుకున్నది ఏంటి? సక్సెస్కి ముందు క్లారిటీ రాదు, యాక్షన్కి ముందు కాన్ఫిడెన్స్ రాదు. మనం స్టార్ట్ చేసినప్పుడే మన స్టోరీ బిగిన్ అవుతుంది. సో మీరు ఏదైనా బిల్డ్ చేస్తున్నారా, స్టక్ అయిపోయి ఉన్నారా, లేకపోతే ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేస్తున్నారా? దిస్ ఈజ్ యువర్ టైం. జస్ట్ డోంట్ గివ్ అప్. ఇది జస్ట్ వైబ్స్ ఫర్ యూ. రియల్ పీపుల్, రియల్ సక్సెస్ స్టోరీస్. ఇది మీకు ఇన్స్పైరింగ్గా ఉంటే ప్లీజ్ కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హీరో స్టోరీస్ మీ ముందుకి నేను, నా టీం అందరం కలిసి తీసుకుని వస్తాం. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి, సో దాట్ యూ ఆర్ అప్డేటెడ్ విత్ ఆల్ ఆర్ న్యూ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్.